రాజధాని కోసం ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలు భవిష్యత్ తరాలని ఆలోచించే విధంగా ఉంది అనే భావన కూడా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. కేవలం దీన్ని డైవర్షన్ చేయాలా, ప్రజల్లో ఈ చర్చని ఎక్కువ జరిగితే కూటమి ప్రభుత్వానికి నష్టం జరిగిద్దన్న ఉద్దేశంతో కుహాన రాజకీయాలతో డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా తమకున్న ఎల్లో మీడియా ద్వారా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంలోనే ఈ ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ5 ఛానల్ కానీ ఇంకోళ్ళు కానీ ఈ రకమైన నీచంగా వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీ కుటుంబాన్ని క్యారెక్టర్స్ అసోసియేషన్ చేసే విధంగా తీసుకొస్తూ ఉన్నారు. ఇది దయచేసి దీని మూల్యం నిజంగా దీని మూల్యం చెల్లిస్తారు, అనుమానమేలే. రాధాకృష్ణ గారు సైకిల్ మీద తిరిగే ఒక చిన్న విలేకరి. మా తెనాలి ప్రాంతంలో తెనాలి ఎక్స్ఎమ్మెల్యే అయిన రావి రవీంద్రనాథ్ గారు, ఆయన ఇప్పుడు చనిపోయాడు. ఆయన అనేక సార్లు చెప్పేవాడు చాలా మంది కూర్చున్నప్పుడు, రాధాకృష్ణ అసెంబ్లీలో కారిడార్లో తిరుగుతా సాయంత్రానికి లిక్కర్ తాగటం కోసం నా దగ్గరికి వచ్చేవాడు అని. అటువంటి ఒక చిన్న విలేకరి ఈరోజు వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించావయ్యా? ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడితే ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత ఆర్థిక భారం ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలందరూ మొయ్యాలా? నువ్వు చెప్పే వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న యువత ఇంకొకటి ఎదురు చూడాలా? అంతకుముందు 3 రాజధానుల ప్రతిపాదన నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. కానీ పరిస్థితులు మారినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పాజిటివ్ మైండ్తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఈ రాష్ట్ర ప్రజల ఇష్టాల పట్ల ఆయన కూడా ఓ బాధ్యత గల వ్యక్తిగా ఈరోజు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చాయి. ఇది అద్భుతమైంది. పవర్లో ఉంది మీరు, చూసిన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. దానికే ఏదో మాటలు, నీచమైన మాటలు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ పాలిటిక్స్ మాని జగన్మోహన్ రెడ్డి గారు సూచనను కూడా పరిగణలో తీసుకొని ఈ ప్రాంత నిర్మాణాన్ని చేయాలనేది నా భావన. గారు మాట్లాడిన మావిగన్ యొక్క ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉంది, ఆచరణాత్మకంగా ఉంది. డెఫినెట్గా ఇది స్పీడ్ గ్రో వస్తుంది అనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో వచ్చిన మాట నిజం. వచ్చింది కాబట్టే, వస్తుంది కాబట్టే చంద్రబాబు నాయుడు పదే ఆ రోజు నుంచి మీరు ఈ రోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడికి ఇప్పుడు జరిగిన మా గుంటూరు జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలో అంటే బాపట్ల జిల్లాలో ఇప్పుడు జరిగిన బట్టిపోలు కార్యక్రమంలో కూడా అదేదో పేరు చెప్పాడు. ఆ పేరు అంటానికి నాకు ఇష్టం లేదు. ఎందుకు భయం?